హలో అండి. వెల్కమ్ టు వీ కుక్స్ 17. ఇవాల్టి రెసిపీలో రవ్వ మరియు ముంతమామిడి పప్పుతో స్టఫింగ్ పెట్టుకొని కర్జికాయలండి. చాలా చాలా క్రంచీగా, టేస్టీగా ఉంటాయి. తప్పకుండా వీడియోని చూసి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో? చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా! ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక ప్యాన్‌ని తీసుకొని ఒక స్పూన్ ఘీ వేసుకోండి. సన్నగా తురుముకున్న లేదా సన్నగా తరుక్కున్న ముంత మామిడి పప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రంచీగా ఉంటాయి తినేటప్పుడు. రవ్వ స్టఫింగ్‌లో ఈ ముంత మామిడి పప్పు అనేది చాలా బావుంటాయండి. మీరు ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఒక గ్లాసు సూజీ వేసుకోండి. బొంబాయి రవ్వ అంటారు, ఉప్మా రవ్వ అంటారు కదా! దాన్ని వేసుకొని, మరొక స్పూన్ నెయ్యి వేసుకొని, మంచి కలర్ అరోమాటిక్ వాసనొస్తూ ఉంటుంది కదా! అలాంటి టైం వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి లైట్‌గా కలర్ చేంజ్ అయింది కదా! అంతవరకు ఫ్రై చేసుకుంటే తినేటప్పుడు మంచి నెయ్యి వాసనొస్తూ చాలా బావుంటుందండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని, అదే గ్లాస్‌తో ఒక గ్లాసు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే సన్నగా తురిమైనా వేసుకోవచ్చు. లేదా మిక్సీకి పట్టి కూడా వేసేసుకోవచ్చండి మీరు. మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి. ఆ గ్లాస్‌తోనే నేను 3-4 గ్లాసుల వరకు మైదాను తీసుకొని జల్లించుకుంటున్నానండి. పైపిండి కోసము. జల్లించేసుకుంటే మీకు చెత్త గాని, పురుగు గాని ఉంటే వచ్చేస్తుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. 1/4 స్పూన్ కంటే 1/4 స్పూన్‌లో సగం అండి. ఒక స్పూన్ వరకు చక్కెర పొడి వేసుకోండి. మొత్తం బాగా ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు నేను వేస్తున్నది నెయ్యండి. మీరు నెయ్యి ప్లేస్‌లో ఆయిల్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. సారీ అండి. చిన్న స్పూన్ అయితే ఒక 2 స్పూన్ల వరకు తీసుకోండి. పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ నెయ్యి కానీ, నూనెను కానీ బాగా వేడి చేసి అది వేసేసామనుకోండి, పై పిండి అనేది మనకు తినేటప్పుడు బాగా క్రంచీగా ఉంటాయి. ఆ ఎడ్జెస్ కూడా బాగుంటాయండి కరకర అని. లేదంటే గట్టిగా ఉంటాయి. మీరు ఒట్టిదే కలుపుకున్నారనుకోండి పిండి, అప్పుడు కూడా పల్చగా రుద్దితే మీకు కరకర అనొస్తాయి. కానీ ఎడ్జెస్ మాత్రం చాలా గట్టిగా ఉంటాయండి. చూడండి పిండనేది ఈ విధంగా బాగా నొక్కుతూ కలుపుకోవాలనమాట. ఒక 5 నిమిషాల పాటు ఎక్కువసేపు నానబెట్టకుండా పిండి కలుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు రెస్ట్ ఇస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం మిక్సర్ జార్‌ని తీసుకొని సేమ్ గ్లాస్‌తో ఒక గ్లాస్ చక్కెర వేసుకుంటే కరెక్ట్‌గా స్వీట్ సరిపోతుందండి. ఒక 2 యాలక్కాయలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా! మీకొక డౌట్ రావచ్చు. అప్పుడే ఎందుకు చక్కెర వేయలేదు అని. వేడి మీద చక్కెర వేసామనుకోండి అది చెమ్మొచ్చేస్తుంది. మెత్త మెత్తగా అయిపోతుందనమాట. బాగా వేడంతా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలండి మనము. ఇప్పుడు వేసామనుకోండి చూడండి మీకు పౌడర్‌లాగా ఎంత బావుందో చూస్తుంటే. ముద్దయిపోకుండా ఉంటుంది స్టఫింగ్ చేసేటప్పుడు మీరు. ఒకరే ఉన్నప్పుడు ఈ విధంగా చిన్న చిన్న బాల్స్‌గా కొన్ని చేసి పెట్టేశారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. బాగా పల్చగా రుద్దుకోండి. ఏమాత్రం మందం ఉండకూడదు. మందం ఉండిందంటే మీకు కరకర అని రావు. పల్చగా రౌండ్‌గా రుద్దేసుకున్నారనుకోండి చేత్తోనే అల్లేసుకోవచ్చు. చూడండి మీకు నేను ఈజీగా అల్లుకునేది కూడా చూపిస్తానండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. 1, 2 చేశారనుకోండి మీకే వచ్చేస్తుంది. ఒక ఫుల్ స్పూన్ మనం మధ్యలో సెంటర్‌లో పెట్టేసుకొని, ఈ ఎడ్జ్‌ని, ఆ ఎడ్జ్‌ని కలిపి గట్టిగా ప్రెస్ చేయాలండి. ఏమాత్రం ఊడిపోకుండా. మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు, నీళ్ళెందుకు అప్లై చేయలేదు అని. నీళ్ళు అప్లై చేయకపోయినా కూడా మనము ఎడ్జెస్ అనేటివి మనం గట్టిగా ప్రెస్ చేశామంటే ఏమాత్రం ఊడిపోదండి. బాగా ప్రెస్ చేసేసిన తర్వాత ఒక ఎండ్ తీసుకొని కొద్దిగా ముందరికి అలా ప్రెస్ చేయండి. డిజైన్ వచ్చేస్తుంది చూసారా? కొద్ది కొద్దిగా అలా తీసుకుంటూ ముందరికి వంచాలి. మళ్ళీ గట్టిగా అదమాలనమాట. అంతే అండి. చాలా చాలా ఈజీ. మీరు 2, 3 సార్లు చూసి అట్లా చేశారనుకోండి. ఒక 2 చేస్తే చాలు మీరే ఎక్స్‌పర్ట్ అయిపోతారు. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు టైం సేవింగ్ అనమాట. మళ్ళీ ఎక్స్‌ట్రా పిండి అనేది రాదు కదా! అదే మోల్డ్‌లో చేశామనుకోండి ఎవ్రీ టైమ్ మనకి ఎక్స్‌ట్రా పిండి వస్తూనే ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అవి చేస్తూనే ఉండాలి. టైమ్ టేకింగ్ ఎక్కువ.
ఇలా అల్లుకున్నారంటే చూడ్డానికి కూడా బావుంటుంది. తినేటప్పుడు కూడా మనం నెయ్యి వేసాం కాబట్టి చాలా చాలా క్రంచీగా ఉంటాయి. మధ్య మధ్యలో ముందు మామిడి పప్పు అనేది తగులుతూ చూస్తున్నారా ఎంత బావున్నాయో. అదే విధంగా మీరు ఈ విధంగా పూరీలు పల్చగా మీరు రుద్ది పెట్టేసుకున్నారనుకోండి, ఫాస్ట్‌గా మీరు స్టఫింగ్ చేసేసుకుంటూ కర్జికాయల్ని చేసేసుకోవచ్చనమాట. మరొకటి చూపిస్తున్నానండి. ఇది పప్పుల పొడనమాట. ఇందాక పెట్టిందేమో రవ్వ మిక్స్చరు. ఇది పప్పుల పొడి. లాస్ట్ వీక్‌లో అప్‌లోడ్ చేశానండి నేను. ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియోని కూడా చూడండి. గోధుమ పిండితో మధ్యలో పప్పుల పొడి పెట్టి చేశానండి. మా అత్తమ్మ నాకు మైదాతో కొన్ని చేసిమ్మంటే చేసిస్తున్నాను. ఎడ్జెస్ అనేది గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. ఏమాత్రం ఊడిపోకుండా ఆయిల్‌లో వేశారనుకోండి, ఊడిపోయిందంటే మళ్ళీ ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎడ్జెస్‌ని బాగా ప్రెస్ చేసుకోవాలనమాట. కొద్ది కొద్దిగా చేత్తో అలా ముందుకు మనం ప్రెస్ చేసి, దాని తర్వాత మళ్ళీ ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకోవాలనమాట. అప్పుడు ఊడిపోదు మీరు అల్లింది. చిన్న పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉంటే ఆ టైంలో వాళ్ళని గూడా కూర్చోబెట్టి కొన్ని ఇచ్చారనుకోండి, ఈ విధంగా చుట్టిచ్చేస్తారు. వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వాళ్ళు నేర్చుకున్న పిల్లలవుతారు. అంతే అండి. అదే విధంగా అన్నిటిని చేసేసుకొని, ప్లేట్‌లో సర్ది పెట్టేసుకొని, దానిపైన ఒక క్లాత్ ఉంచి పెట్టుకోండి. క్లాత్ వేయడం వల్ల ఆరిపోకుండా ఉంటుందనమాట. చూసారా ఎంత బావున్నాయో చూడ్డానికి కూడా. ఆరిపోయినాయనుకోండి పగుళ్ళొచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఒక పెనాన్ని పెట్టుకొని ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలండి. చాలా హీట్‌లో ఉండకూడదు. చాలా వెడల్పాటి పెనమైతే ఒక 5, 6 వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న పెనానికి 3-4 వరకు వేసుకోవచ్చండి. అప్పుడే కరెక్ట్‌గా ఫ్రై అవుతాయవి. హీట్ అనేది లో టు మీడియంలోనే ఉండాలండి. హైలో అస్సలు పెట్టకూడదు. హైలో పెట్టారంటే కలర్ వచ్చేస్తాయి. ఎడ్జెస్ అనేది మెత్తగా ఉంటుంది. ఒక్కొక్క వాయి కాలడానికి 4-5 నిమిషాలు పడుతుందండి. అలా స్లో ఫ్లేమ్‌లోనే మంచి బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నామనుకోండి. చాలా కరకర అనుంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ట్రై చేసిన తర్వాత వీలైతే కామెంట్ చేయండి. నచ్చాయి కదండీ! తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.